ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ లో పర్దీప్ నర్వాల్, మనిందర్ సింగ్, పవన్ షరావత్ లాంటి స్టార్ ప్లేయర్స్ ని మనం చూడబోతున్నాం. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ లో 10 బిగ్ స్టార్ ప్లేయర్స్ ని మనం చూడబోతున్నాం. సో ఈ వీడియోలో మీకు ఆ ప్లేయర్స్ ఎవరో ఇంకొంతసేపట్లో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెంబర్ 1 పర్దీప్ నర్వాల్. డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్, టాప్ రైడర్ ఇన్ పీకేఎల్ హిస్టరీ. సీజన్ 3 నుంచి సీజన్ 5 వరకు పర్దీప్ నర్వాల్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సీజన్ 7 అండ్ సీజన్ 8 లో యావరేజ్ గా పర్ఫామ్ చేశాడు. మళ్ళీ సీజన్ 9 లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అయితే సీజన్ 10 లో పర్దీప్ నర్వాల్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. టోటల్ గా 17 మ్యాచెస్ ఆడి 122 రైట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో మనం PK11 ఆప్షన్ లో పర్దీప్ నర్వాల్ ని చూడబోతున్నాం. యూపీఓ టీం పర్దీప్ నర్వాల్ ని ఆప్షన్ లోకి రిలీజ్ చేసి FBM కార్డు ద్వారా రిటైన్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 2 పవన్ షరావత్. హై ఫ్లయర్ పవన్ షరావత్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైడర్ ఇన్ ప్రో కబడ్డీ హిస్టరీ. ఇంజురీ వల్ల సీజన్ 9 లో పర్ఫామ్ చేయలేదు. బట్ సీజన్ 10 లో తెలుగు టైటన్స్ టీం 2,60,00,000 పెట్టి పవన్ షరావత్ ని ఆప్షన్ లో బై చేసింది. పవన్ షరావత్ కూడా ఆ మనీకి న్యాయం చేశాడని చెప్పుకోవాలి. పవన్ షరావత్ ఒక్కడే ఒంటరిగా పోరాటం చేశాడు. సీజన్ 10 లో పవన్ షరావత్ టోటల్ గా 21 మ్యాచెస్ ఆడి 202 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇంజూర్ అయ్యి ఒక సీజన్ మొత్తం ఆడకుండా నెక్స్ట్ సీజన్ లో మంచి కంబ్యాక్ ఇచ్చి పర్ఫామ్ చేశాడు. అయితే పవన్ షరావత్ ని తెలుగు టైటన్స్ టీం సీజన్ 11 ఆప్షన్ లోకి రిలీజ్ చేసి FBM కార్డ్ యూజ్ చేసి రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. నెంబర్ 3 మొహమ్మద్ రిజా చియానీ. సీజన్ 10 టాప్ డిఫెండర్. రైడర్స్ ని కన్ఫ్యూజ్ చేసి ట్యాకిల్స్ చేస్తాడు. అండ్ అలాగే సీజన్ 10 లో పునేరి పైథన్స్ టీం విన్నర్స్ అవడానికి మొహమ్మద్ రిజా డిఫెండింగ్ లో కీ రోల్ ని ప్లే చేశాడు. సీజన్ 10 లో టోటల్ గా 24 మ్యాచెస్ ఆడి 126 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. సో అయితే పూణే టీం మొహమ్మద్ రిజాని ఆప్షన్ లోకి రిలీజ్ చేసి FBM కార్డ్ ద్వారా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. నెంబర్ 4 మనిందర్ సింగ్. మైటీ మనిందర్ సింగ్ ప్రతి సీజన్ లో కన్సిస్టెంట్ గా ఆడతాడు. మనిందర్ సింగ్ ని ట్యాకిల్ చేయాలంటే చాలా కష్టం. సీజన్ 5 నుంచి సీజన్ 10 వరకు మనిందర్ సింగ్ బెంగాల్ వారియర్స్ టీం నుంచి ఆడుతున్నాడు. సీజన్ 10 లో బెంగాల్ వారియర్స్ టీం మనిందర్ సింగ్ ని రిలీజ్ చేసింది. సీజన్ 10 లో బెంగాల్ వారియర్స్ టీం మనిందర్ సింగ్ ని రిలీజ్ చేసి 2,12,00,000 కి FBM కార్డు ద్వారా రిటైన్ చేసుకుంది. సీజన్ 10 లో మనిందర్ సింగ్ టోటల్ గా 21 మ్యాచెస్ ఆడి 197 రైట్స్ పాయింట్స్ స్కోర్ చేశాడు. సో అయితే సీజన్ 11 లో బెంగాల్ వారియర్స్ టీం మనిందర్ సింగ్ ని ఆప్షన్ లోకి రిలీజ్ చేసి మళ్ళీ FBM కార్డ్ యూజ్ చేసి రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. నెంబర్ 5 సుల్తాన్ ఫజల్. ఇరాన్ స్ట్రాంగెస్ట్ డిఫెండర్ ఫజల్ అట్రాచెలి. ఎవ్రీ సీజన్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తాడు. సీజన్ 10 లో గుజరాత్ జైంట్స్ 1,60,00,000 పెట్టి ఫజల్ ని ఆప్షన్ లో బై చేసింది. సీజన్ 10 లో టోటల్ గా 23 మ్యాచెస్ ఆడి 62 ట్యాకిల్స్ పాయింట్స్ ని స్కోర్ చేశాడు. అయితే గుజరాత్ జైంట్స్ టీం ఫజల్ అట్రాచెలిని ఆప్షన్ లోకి రిలీజ్ చేసి FBM కార్డ్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 6 పర్వేష్ బెన్స్వాల్. సీజన్ 6 లో గుజరాత్ జైంట్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ పర్వేష్ బెన్స్వాల్ సీజన్ 9 అండ్ సీజన్ 10 లో పర్ఫామ్ చేయలేదు. సీజన్ 10 లో టోటల్ గా 15 మ్యాచెస్ ఆడి కేవలం 8 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో తెలుగు టైటన్స్ టీం సీజన్ 11 ఆప్షన్ లోకి పర్వేష్ బెన్స్వాల్ ని రిలీజ్ చేస్తుంది. నెంబర్ 7 సిద్ధార్థ్ దేశాయ్. యుముంబా టీంలో ఉన్నప్పుడు సిద్ధార్థ్ దేశాయ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ ఆ తర్వాత నుంచి సీజన్ 7, సీజన్ 8, సీజన్ 9, సీజన్ 10 సీజన్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అయితే సిద్ధార్థ్ దేశాయ్ కి ఇంజూర్ కన్సల్ట్ కూడా ఉంది. సీజన్ 10 లో హర్యానా స్టీలర్స్ టీం సిద్ధార్థ్ దేశాయ్ ని 1 crore పెట్టి ఆప్షన్ లో బై చేసింది. అయితే సీజన్ 10 లో టోటల్ గా సిద్ధార్థ్ దేశాయ్ 17 మ్యాచెస్ ఆడి 82 రైట్స్ పాయింట్స్ స్కోర్ చేశాడు. సో సిద్ధార్థ్ దేశాయ్ ని హర్యానా టీం సీజన్ 11 ఆప్షన్ లోకి రిలీజ్ చేస్తుంది. నెంబర్ 8 నితీష్ కుమార్. సీజన్ 6 టాప్ డిఫెండర్. యూపీఓ టీం కి స్ట్రాంగ్ డిఫెండింగ్ చేసి చాలా ట్యాకిల్స్ పాయింట్స్ ని స్కోర్ చేశాడు. బట్ సీజన్ 10 లో నితీష్ కుమార్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సీజన్ 10 లో టోటల్ గా 16 మ్యాచెస్ ఆడి 37 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. నెంబర్ 9 వికాస్ ఖండోలా. వికాస్ ఖండోలా సీజన్ 6 లో హర్యానా స్టీలర్స్ నుంచి డెబ్యూట్ ఇచ్చాడు. సీజన్ 6, సీజన్ 7, సీజన్ 8 ఈ 3 సీజన్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సీజన్ 9 లో బెంగళూరు బుల్స్ టీం 1 crore పెట్టి ఆప్షన్ లో బై చేసింది. బట్ ఆ సీజన్ లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. దానితో బెంగళూరు బుల్స్ టీం సీజన్ 10 ఆప్షన్ లోకి వికాస్ ఖండోలాని రిలీజ్ చేసి FBM కార్డ్ యూజ్ చేసి 55 lakhs కి రిటైన్ చేసుకుంది. బట్ వికాస్ ఖండోలా సీజన్ 10 లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సీజన్ 10 లో వికాస్ ఖండోలా టోటల్ గా 19 మ్యాచెస్ ఆడి కేవలం 68 రైట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో బెంగళూరు బుల్స్ టీం సీజన్ 11 ఆప్షన్ లోకి వికాస్ ఖండోలాని రిలీజ్ చేస్తుంది. నెంబర్ 10 మంజిత్ దహియా. మంజిత్ దహియా వన్ ఆఫ్ ది టాలెస్ట్ రైడర్ ఇన్ ప్రో కబడ్డీ. హీ ఈస్ ఏ గుడ్ రైడర్. సీజన్ 10 లో పాట్నా పైరేట్స్ టీం 92 lakhs పెట్టి ఆప్షన్ లో బై చేసింది. సీజన్ 10 లో మంజిత్ దహియా టోటల్ గా 22 మ్యాచెస్ ఆడి కేవలం 115 రైట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో సీజన్ 11 ఆప్షన్ లోకి పాట్నా పైరేట్స్ టీం మంజీత్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇది గైస్ సీజన్ 11 ఆప్షన్ లో మనం చూడబోతున్న బిగ్ స్టార్ ప్లేయర్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.